సంసోను తిమ్నాతుకు వెళ్ళాడు. అక్కడ ఫిలిష్తీయ జాతి అమ్మాయి ఒకతే అతనికి కనిపించింది. అతడు తన తల్లిదండ్రుల దగ్గరికి తిరిగి వచ్చి వారితో, నేను తిమ్నాతులో ఫిలిష్తీయ జాతి అమ్మాయిని ఒకదాన్ని చూశాను. నాకామెను పెళ్లి చేయండి అన్నాడు. కానీ అతని తల్లిదండ్రులు, నీ బంధువులలో గాని మన ప్రజలందరిలో గాని నీకు తగిన అమ్మాయి లేదా? అమ్మాయి కోసం సున్నతి సంస్కారం లేని ఫిలిష్తీ వాడి దగ్గరికి నువ్వు వెళ్ళాలా అని అతనితో చెప్పారు. అయితే సంసోను తన తండ్రితో, నా కోసం ఆమెను తెప్పించు, ఆమె నాకు నచ్చింది అన్నాడు. ఇదంతా యెహోవా ద్వారా జరిగిందని, ఫిలిష్తీయ వాళ్లకు కీడు చేయడానికి యెహోవా అవకాశం కోసం చూస్తున్నాడని సంసోను తల్లిదండ్రులకు తెలియదు. సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతుకు వెళ్ళాడు. వారు తిమ్నాతు ద్రాక్షతోటల దగ్గరికి చేరినప్పుడు కొదమసింహం ఒకటి గర్జిస్తూ అతనికి ఎదురుపడింది. యెహోవా ఆత్మబలంగా అతన్ని ఆవరించాడు. అతడు మేకపిల్లను చీల్చివేసినట్టే ఆ సింహాన్ని చీల్చిపారవేశాడు. అతని చేతులలో ఏమీ లేదు కూడా. తాను చేసినది తన తండ్రికి గాని తల్లికి గాని చెప్పలేదు. అతడు తిమ్నాతు వెళ్ళి ఆ అమ్మాయితో మాట్లాడాడు. ఆమె సంసోనుకు నచ్చింది. కొంతకాలం గడిచాక ఆమెను పెళ్లాడడానికి అతడు తిరిగి వెళ్తున్నాడు. ఆ సింహం కళేబరాన్ని చూద్దామని ప్రక్కకు తిరిగాడు. దానిలో తేనెటీగల గుంపు తేనె కనిపించాయి. అతడా తేనె తన చేతుల్లోకి తీసుకొని తింటూ వెళ్ళాడు. అతడు తన తల్లిదండ్రుల దగ్గరికి తిరిగి వచ్చి వారికి కూడా కొంత ఇచ్చాడు. వారు తిన్నారు. అయితే తాను సింహంలో నుంచి ఆ తేనెను తీసిన సంగతి మాత్రం వారితో చెప్పలేదు. అతని తండ్రి ఆ అమ్మాయిని చూడడానికి వెళ్ళాడు. సంసోను అక్కడ ఒక విందు ఏర్పాటు చేశాడు. అలా చేయడం అక్కడి పెళ్లికొడుకులకు ఒక సంప్రదాయం. అక్కడి వాళ్ళు అతన్ని చూచి అతనితో కూడా ఉండడానికి 30 మంది యువకులను తీసుకొచ్చారు. వాళ్లతో సంసోను ఇలా చెప్పాడు, నన్ను ఒక పొడుపు కథ చెప్పనివ్వండి. ఈ విందు 7 రోజుల లోపల మీరు దానిని విప్పితే 30 సన్నని నారబట్టలు, 30 జతల దుస్తులు నేను మీకిస్తాను. మీరు దానిని విప్పలేకపోతే 30 జతల దుస్తులు నాకివ్వాలి. అందుకు వారు, సరే, మీ పొడుపు కథ ఏమిటో చెప్పండి, వింటాం అని జవాబిచ్చారు. తినేదానిలో నుంచి తిండి వచ్చింది, బలమైన దానిలో నుంచి తీయనిది వచ్చింది అని అతడు చెప్పాడు. 3 రోజుల్లో ఆ పొడుపు కథ వాళ్ళు విప్పలేకపోయారు. 4వ రోజున వాళ్ళు సంసోను భార్యతో, ఆ పొడుపు కథ అర్థమేంటో మాకు తెలియజేయడానికి నీ భర్తను ఒప్పించు, లేకపోతే నిన్ను నీ తండ్రి ఇంటివాళ్లను నిప్పంటించి కాల్చివేస్తాం. ఇక్కడికి మమ్మల్ని పిలిచింది మా ఆస్తి కాజేసి మమ్మల్ని దరిద్రుల్ని చేయడానికేనా అన్నారు. సంసోను భార్య అతని కాళ్లమీద పడి ఏడుస్తూ, నేనంటే మీకు ప్రేమ లేదు, అసలు మీరు నన్ను ద్వేషిస్తున్నారు. మా వాళ్లకి ఒక పొడుపు కథ వేశారు గాని దాని అర్థం నాకు చెప్పనేలేదు అంది. అతడు ఆమెతో, దాని అర్థం నా తండ్రికి గాని తల్లికి గాని చెప్పలేదు, నేనెందుకో అది నీకు చెప్పాలి అని బదులు చెప్పాడు. విందో జరిగిన 7 రోజులు ఆమె ఏడుస్తూనే ఉంది. ఆమె అతన్ని ఇంకా నొక్కి నొక్కి అడిగినందుచేత 7వ రోజున అతడు ఆమెకు దాని అర్థం చెప్పాడు. ఆమె తన వాళ్లకు ఆ పొడుపు కథ అర్థం చెప్పింది. 7వ రోజున ప్రొద్దు క్రింకే ముందు ఆ ఊరివాళ్లు సంసోనుతో ఇలా అన్నారు, తేనె కంటే తీయగా ఉండేదేమిటి? సింహం కంటే బలమైనదేది? సంసోను వాళ్లతో, మీరు నా పెయ్యతో దున్నకపోతే నా పొడుపు కథ విప్పి ఉండేవాళ్లు కాదు అన్నాడు. అప్పుడు యెహోవా ఆత్మ బలంతో అతన్ని ఆవరించాడు. అతడు అష్కెలోను వెళ్లి అక్కడి వాళ్లను 30 మందిని చంపాడు. వాళ్ల ఆస్తిని దోచుకొని వాళ్ల బట్టలు, పొడుపు కథ భావం చెప్పిన వాళ్లకు ఇచ్చాడు. కోపంతో మండిపడుతూ అతడు తన తండ్రి ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. సంసోను భార్యను పెళ్లికి హాజరైన సంసోను స్నేహితుడికి ఇవ్వడం జరిగింది.